పడతావు చిన్నగా ఎక్కండి. ఓ అయ్యో ఎక్కావా? వెళ్దామా? అమ్మా ఫోన్ పట్టుకొని మళ్ళీ పెట్టు. తీ ఇది తీ అది. హలో హాయ్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆ రోజు ఫ్రైడే అనమాట. ఇంకా స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చాము. పిల్లలు అయితే గోల్ చేస్తూ ఉన్నారు. స్ఫూర్తికి ఆ రోజు స్కూల్ లేదు. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఇంకా క్లబ్ హౌస్కి అయితే వచ్చాము. సో ఇక్కడైతే సెక్యూరిటీ లేడు. సో వెతుకుతూ ఉన్నాం అనమాట సెక్యూరిటీ ఎక్కడ ఉన్నాడా అని చెప్పి. సో మెయిన్ గేట్ దగ్గర అక్కడ ఉన్నాడు. ఇంక మమ్మల్ని చూసి సెక్యూరిటీ కూడా వచ్చేసాడు. సో ఇక్కడ మాది రెంటెడ్ హౌస్ కాబట్టి ఖచ్చితంగా అమౌంట్ అయితే పే చేయాలి. స్విమ్మింగ్కి కానీ లేకపోతే జిమ్కి కానీ ఖచ్చితంగా అమౌంట్ అయితే పే చేయాలి. మనకి 1 అవర్ ఉంటుంది టైము. సో 1 అవర్కి 100 అనమాట పర్ హెడ్. ఇంకా మంత్లీ తీసుకోవాలంటే పర్ హెడ్ 200. సో ఇప్పుడు క్లైమేట్ బాగాలేదు కాబట్టి నేను జస్ట్ ఇద్దరికి కలిపి 200 పే చేసేసాను. బ్యాగ్ ఎక్కడ వేసేది? చిన్నగా స్ఫూర్తి. వాటర్ చూడంగానే బ్యాగ్ ఎక్కడ వేసినా కూడా ఆమెకి అర్థం కాలేదు. దింపమ్మావని నేను చెప్పాను కదా, వాటర్ ఇప్పుడు క్లీన్ ఉండవు, వింటారా? చల్లగున్నాయా? చెప్తే వినదు. చూడు అంత వాటర్ చూడు ఎంత డస్ట్గా ఉందో. వాళ్ళు వీకెండ్స్ క్లీన్ చేసేది సాటర్డే సండే వస్తేనే. పడతావు తల్లి. అంతా ఒకటే. ఇవి ఎందుకమ్మా తీసే ఆ ట్యూబ్స్? ఇక్కడ నేను ఎడిట్ చేసేదైతే కైన్ మాస్టర్లో ఎడిట్ చేస్తాను. ఇక్కడ కైన్ మాస్టర్ ఒక వాటర్ మార్క్ పడుతుంది కదా, సో నేను దానికి సబ్స్క్రిప్షన్ చేసుకున్నాను. ఇయర్లీ కట్టేసాను అనమాట 2000. సో అది అమౌంట్ అయితే కట్ అయింది కానీ ఇక్కడ వాటర్ మార్క్ అయితే పోలేదు. అర్థం కాలే ఎందుకు ఇలా వస్తుందా అని చెప్పి. మళ్ళీ ఇంకా దీన్ని దీర్ఘంగా చూడాలి. ఇప్పటికే వీడియోస్ పెట్టి చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడే స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చాము. పిల్లలు ఎక్కడ? స్ఫూర్తికి ఈరోజు స్కూల్ లేదు. అరవద్దమ్మా. సో ఈరోజు స్ఫూర్తికి స్కూల్ లేదు, వాళ్ళ స్కూల్లో ట్రిప్ వేశారనమాట. సో అందుకని ఆమె ఇంట్రెస్ట్ చూపిలేదు. నేను వెళ్ళను అని చెప్పింది. ఫస్ట్ వెళ్తా అంది కానీ 2 times ట్రిప్ ఓకే చెప్పి క్యాన్సిల్ చేశారు స్కూల్లో వాళ్ళు. సో ఇంకా ఇప్పుడు నేను వెళ్ళను అని చెప్పింది. అందుకే ఈరోజు స్కూల్ హాలిడే, వరుసగా 3 days హాలిడేస్. వాటర్ తాగావా? చిన్నగా దిగు, ఆ ట్యూబ్ వేసుకో. సో ఇంకా ఇప్పుడైతే పూర్వీ స్కూల్ నుంచి అయితే వెళ్ళి వచ్చేసింది. స్ఫూర్తికి ఈరోజు హాలిడే, రేపు హాలిడే అండ్ సండే కూడా 3 days వరుసగా. సో 4:30కి ట్యూషన్ ఉందన్నమాట. ఇంకా గోల్ చేస్తుంది స్విమ్మింగ్ పూల్ అంట. సో అందుకే ఇంకా ఇటువంటి తీసుకొచ్చాను. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను శారీ కట్టుకున్నా. సో శారీస్ ఇంకా కట్టేసుకుందాం అనుకుంటూ ఉన్నాను. సో ఇంకా శారీస్ అయితే వీక్లీ వన్స్ అయినా కట్టుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. శారీస్ అన్నీ పాడైపోతున్నాయి. సో ఇది వచ్చేసి అమ్మ శారీ. సో బ్లౌజ్ వచ్చేసి నాదే. ఇది శారీ ప్లెయిన్ శారీ అనమాట. 20 years బ్యాక్ శారీ. ఏమైంది? వాటర్ తాగామా? ఇట్లా పూర్వి చూడు ఇట్లా. ఎలా అనింది అక్క చెప్పు. వద్దమ్మా పూర్వి వద్దని చెప్పినా ఇంకా పెద్ద స్విమ్మింగ్ పూల్లోకి అయితే వెళ్ళింది. నేను స్విమ్ చేస్తాను, నాకు ట్యూబ్స్ ఉన్నాయి కదా, నేను మేనేజ్ చేసుకుంటా అని చెప్పి దిగింది. సో వాటర్ అయితే చాలా కోల్డ్గా ఉన్నాయి.
మనం మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే ముందు వరకు ఒక బిజీ స్కెడ్యూల్ అయితే మనం సెట్ చేసుకుంటాము. మన రోజువారీ జీవితంలో ఖచ్చితంగా ఒక బిజీ స్కెడ్యూల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలతో, ఫ్యామిలీతో కానీ, లేకపోతే వర్క్, లేకపోతే ఫ్రెండ్స్ ఏదైనా అవ్వచ్చు. సో అంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఒకటి అన్వాంటెడ్ కానీ, వాంటెడ్ కానీ ఏదైనా అవ్వచ్చు. ఒక విషయం మనకి తెలిసి మన హార్ట్కి టచ్ అయ్యేంత వరకు వచ్చింది అంటే ఫుల్ డిప్రెషన్లోకి అయితే వెళ్ళటం ఖాయం. అది పక్కనోళ్ళకి అది యూజ్‌లెస్ అవ్వచ్చు. కానీ ఆ పెయిన్ భరించే వాళ్ళకే అర్థమవుతది. ఇంత చిన్నదానికి ఎందుకు ఇంత డిప్రెస్ అయిపోతారు? ఎందుకు ఇంతలా అని ఆలోచిస్తారని పక్కనోళ్ళు చెప్పచ్చు. ఆ బాధ భరించే వాళ్ళకే అర్థమవుతుంది చెప్పేవాళ్ళకన్నా. సో, మన చుట్టూనే ఉంటాం. మనతోనే మంచిగా మాట్లాడతాం. మనకి మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మన అనుకున్న వాళ్ళే మనల్ని ముంచుతారనమాట. సో, అలాంటోళ్ళని అస్సలు నమ్మకూడదు. అది ఎవరైనా సరే. సో, ఇదొక గుణపాఠం ప్రతి మనిషికి. సో, ఆ గుణపాఠం తెలుసుకొని ముందుకెళ్ళటం తప్ప ఏం చేయలేము. రెండోసారి మళ్ళీ ఇలాంటిది జరగకూడదు అని చెప్పి దేవుడు ముందే మనకు ఒక లెసన్ నేర్పిస్తాడు. ఇక్కడ అయితే స్విమ్మింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానం చేయించేశాను. అండ్ స్ఫూర్తిని కూడా ట్యూషన్ దగ్గర వదిలిపెట్టేశాను. ఇక్కడ పూర్వి ఐస్ క్రీమ్ కావాలి అంటే ఇంకా షాప్కి వచ్చి ఐస్ క్రీమ్ తీసుకున్నాం. పూర్వి చూడు. సో స్ఫూర్తిని ఇప్పుడే ట్యూషన్ దగ్గర వదిలిపెట్టి స్ఫూర్తికి ఐస్ క్రీమ్ అయితే తీసుకోవడానికి వచ్చాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. నాకైతే ఇంకా రోజు మొత్తం సరిపోతూనే ఉంటుంది. పిల్లల్ని వదిలిపెట్టడం, తీసుకొని రావటము. అండ్ మళ్ళీ ఇప్పుడు 6:30కి మళ్ళీ స్ఫూర్తిని తీసుకొని రావాలి. పూర్వి ఐస్ క్రీమ్ బాగుందా? పడుకొని తింటున్నావా? అక్కకి లేదా? కొంచెం నాకు పెడతావా ఐస్ క్రీమ్? నాకు పెడతావా? కొంచెం పెట్టమ్మా. అక్కకి పెట్టవా? నాకు కొంచెం పెట్టు చాలు. అమ్మకి ఆకలి అవుతుందంటో. పెడతావా? పైకి చూపి ఒకసారి. అదా అంతేనా? నువ్వే తిన వద్దులే. నువ్వు తినవద్దు. థ్యాంక్ యూ. అది పిల్లలు ఐస్ క్రీమ్స్ పెట్టమంటే మాత్రం అస్సలు పెట్టరు. సో మా ఇంట్లోకి రాగానే కొంచెం క్లారిటీ అయితే మిస్ అవుతుంది. ఎందుకంటే లైటింగ్ అస్సలు ఉండదు. ఈ పెయింటింగ్ వల్ల ఏమో ఇంకా డల్ అయిపోతుంది. సో అందుకే నాకు కొన్నిసార్లు అంత ఇంట్రెస్ట్ కూడా రాదనమాట ఇంట్లో వీడియోస్ తీయాలి అంటే. బయటకు వెళ్ళాలి అంటే మాత్రం ఈ మధ్య చాలా తగ్గింది. రవికి కుదరట్లేదు. అట్ ది సేమ్ టైం వర్షాలు పడటము. సో అందువల్ల ఇంకా అంత వీడియోస్ అయితే ఎక్కువ ఇంట్లో అయితే అంత ఇంట్రెస్ట్గా చేయలేకపోతున్నా బికాజ్ ఆఫ్ ఓన్లీ లైటింగ్. సో మనం ఇంకా యూట్యూబ్ వీడియోస్ తీస్తున్నాము అంటే ఖచ్చితంగా లైటింగ్ ఉండాలి, దానితో క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఇలా చూసేటప్పటికి ఇప్పుడు ఇందాక బయట ఉన్నప్పుడు వీడియో ఒకలాగా ఉంది అండ్ ఇప్పుడు ఇంట్లోకి రాగానే డల్ అయిపోయింది ఖచ్చితంగా. సో అందువల్ల నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నా. ఇంకా స్ఫూర్తి అయితే ట్యూషన్కి వెళ్ళింది. ఇంక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏడుస్తూ ఉంది, ఏం కొనిలేదని చెప్పి. మళ్ళీ వెళ్ళి ఐస్ క్రీమ్ తీస్తే ఇప్పుడు సైలెంట్గా కూర్చొని తింటూ ఉంది. అండ్ ఇంకా మళ్ళీ స్ఫూర్తిని 6:30కి వెళ్ళి తీసుకొని రావాలన్నమాట. ఇంకా ఏం చేయాలి, అంతలోకి స్ఫూర్తి వచ్చేలోపు చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. యాక్చువల్లీ నిన్న పూర్వీని కూడా స్కూల్కి ట్యూషన్కి పంపించాను. ఉంది 1.5 hour పైనే ఉంది. ఇంకా లాస్ట్ 10 minutes ఉందనగా మేడం అయితే చెప్పింది, ఏడుస్తుంది అని చెప్తే పోయి తీసుకొచ్చేసాను. ఇంకా అంతే, బొమ్మలన్నీ కింద వేసేసింది. ఇంకా ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసేయాలి. ఇది వచ్చేసి నైనిటాల్లో. అది పెట్టి బ్యాగ్ పెట్టుకుండు. ఎవరు అది? నేను అదిగో పూర్వి అక్క ఎత్తుకున్నాను. రా పూర్వినా స్ఫూర్తినా? నువ్వా? ఇదే యాపిల్ తోట. అప్పుడు చూడండి ఎలా ఉన్నామో. ఇది వచ్చేసి స్ఫూర్తి 11th month పుట్టెంటికల టైంలో. డాడీ మనల్ని తీసుకెళ్లకుండా లండన్ వెళ్ళాడు. నువ్వెక్కడికి వెళ్ళావు పూర్వి? నువ్వెక్కడికి వెళ్ళలేదా? పూర్వి ఎవరు అది?
ఇక్కడైతే ఇంక టైం పాస్‌కి అలా ఫోటోస్ చూసుకుంటూ ఉన్నాము. ఇదొచ్చేసి మా పెద్ద పాప పుట్టెంటుకల టైంలో అంటే ముందు రోజు కొంచెం చిన్న ఫోటో షూట్ అనమాట. భలే క్యూట్‌గా ఉండేది. బొద్దుగా జుట్టు ఫుల్ వేసుకొని. సో, ఇక్కడైతే గుండు అంతా అయిపోయింది. ఇక్కడైతే మళ్ళీ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఆ ఫోటోనే అనమాట బ్యాక్ సైడ్ నుంచి. ఇవన్నీ మెమోరీస్ అని మళ్ళీ రీకలెక్ట్ చేసినట్టు ఉంటది ఇలాంటి ఫోటోస్ చూస్తూ ఉంటే. అప్పుడు చూసారు గదా! మేమెలా ఉన్నామో. నేనైతే చాలా సన్నగా ఉన్నాను. అప్పటికి ఇప్పటికి పోలికే లేదు. అంతా చేంజ్ అయిపోయా. అంటే బిఫోర్ మ్యారేజ్‌కి ఇప్పటికి ఒకేలా ఉన్నాను గానీ, ఆ మధ్యలో పిల్లలు పుట్టిన తర్వాత ఫుల్ టోటల్ ఫేస్ చేంజ్ అయిపోయింది. నాకైతే ఫస్ట్ నుంచి ఫోటోస్ తీయటం అన్నా, తీయించుకోవటం అన్నా చాలా ఇష్టం. ఇవే గదా మన మెమోరీస్ అనిపిస్తది. సో, రవి అయితే వీటికి చాలా దూరంగా ఉంటాడు. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు గనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఓకే దెన్ బై. టేక్ కేర్. గుడ్ నైట్.